ఇది నేను చెప్పిన టెక్నిక్స్ పాటిస్తే మామూలుగా అందరూ 16 పెట్టుకునే వాళ్ళు కూడా 28లో పెట్టుకోవచ్చు. దీనివల్ల మీకు తెలియదు ఏముందండి, కరెంటు బిల్లు సగానికన్నా తక్కువకి వచ్చేసి. చిన్న టెక్నిక్స్ పాటించండి, పెద్ద కష్టమేం కాదండి. కంపల్సరీగా మీరు ఏసీ రూమ్లోకి వెళ్ళేటప్పుడు సాయంత్రం పూట అయితే స్నానం చేసి వెళ్ళండి, మధ్యాహ్నం పూట అయితే ఫేస్ వాష్ చేసుకొని కాళ్ళు కడుక్కొని వెళ్ళండి. మీరు ఆటోమేటిక్గా ఏసీలో మీకు 16 డిగ్రీలు ఉన్నది 20 డిగ్రీలు పెట్టుకున్నా కూడా సరిపోద్ది. లోపల మెషెస్ వస్తాయి అనమాట ఇన్సైడ్ సెట్కి. ఆ మెషిన్ ని తీసుకొని హెయిర్ డ్రైయర్ తోటైనా ఫ్యాన్ కనుక పెడితే డస్ట్ అంతా పోయింది మ్యాట్లని. లేకపోతే వ్యాక్యూమ్ క్లీనర్ ఉన్న రివర్స్ లో పెట్టి వ్యాక్యూమ్ కొట్టేసండి, వెళ్ళిపోయింది డస్ట్. ఇది రెండు లేవు, ట్యాప్ కింద రివర్స్ లో పెట్టేసి మ్యాట్లు అలా పెట్టేసండి లైట్ గా. 2 minutes లో మీకు మొత్తం క్లీన్ అయిపోయింది. 10 minutes ఆరబెట్టేసి దాన్ని పెట్టేసేయండి తడిపితే కనుక. ఇంకా అన్నిటిగా నింపండి. ఇంతమందికి ఎవరు చెప్పని పాయింట్, అవుటర్ తీసుకెళ్లి ఎండలో పారేస్తారు, అదేదో మనకు సంబంధం లేదన్నట్టు కాదండి. అది తీసుకెళ్లి ఇన్సైడే పెట్టాలి, దాని మీద నీడబడాలి, డైరెక్ట్ ఎండ పడకూడదు. అలాంటి ప్లేస్లో మనకు సన్షైడ్లు ఉంటాయి కదండి, వాటి కింద పెట్టండి. ఒకవేళ డాబా మీద సన్షైడ్ లేని వాళ్ళు డాబా పైన పెట్టేవాళ్ళు ఉంటారు, దానిపైన చిన్న షెడ్ లాంటిదన్నా వేయండి. అటు ఇటు ఒక గోడ కట్టేసి దానిపైన రేక్ అన్న ప్లాస్టిక్ రేక్ కానీ ఏదో ఒకటి వేయండి దాని మీద. దానివల్ల ఇందాక నేను చెప్పాను 16, తర్వాత 20, తర్వాత 22, 26లో పెట్టుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి అది. ఎందుకంటే దీన్ని చాలా మంది ఇది కరెక్ట్ కాదని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఏసీ కారులో ఎక్కాము, ఎండలో ఉన్నప్పుడు కారులో ఎంతసేపటికి కూల్ అవుతుందండి, 1 hour 2 hours కూడా పట్టింది వేడిలో ఎండను బట్టి. అలా నీళ్ళలో ఉంటే మనకి వెంటనే కూలింగ్ వచ్చేస్తుంది. కారణం ఏంటి, లోపల ఈ మిషన్ కూడా వేడెక్కటం వల్ల, కారు కూడా వేడెక్కటం వల్ల అనేది ఒక పాయింట్. మిషన్ కూడా వేడెక్కుంటే అది కూల్ అవ్వాలి కదా ముందు, అది ఎలా పంపించింది. అవుటర్ కంపల్సరీ బయట పెట్టుకోండి. ఇంకా వైరింగ్ అనేది మీరు 1.5 ton అనుకోండి, 320 వైర్ లాగించుకోండి. మీకు ఏసీ కన్నా కెపాసిటీ కానీ డబల్ వైరింగ్ తీసుకోండి. ఎందుకంటే ఎండాకాలంలో వైరింగ్ అంతా కన్సీల్డ్ వచ్చినప్పుడు లోపల ఏమవుతుంది, వైరింగ్ అంతా వేడెక్కేసిద్ది. వైర్ వేడెక్కినా కూడా మీకు కరెంట్ ఎక్కువ కాలిద్ది అనమాట. అవకాశం ఉంటే కనుక డైరెక్ట్గా మీటర్ దగ్గర నుంచి ఏసీ మిషన్ వరకు డైరెక్ట్ కేబుల్ వేసుకోండి. తర్వాత స్విచ్లు, పనికిరాని స్విచ్లు కావాలని అవకాశం ఉంటే అల్యూమినియం బాడీ ఉంటాయి, అవి పెట్టుకోండి. అది అవకాశం లేని వాళ్ళు స్విచ్ పెట్టుకోండి. చాలా మంది ఏంటంటే సమ్మర్లో కూలింగ్ రాపోయేసరికి టెక్నీషియన్ పిలిస్తే కంపల్సరీ గ్యాస్ అయిపోయిందని గ్యాస్ ఎక్కిస్తారు. అసలే మీ కరెంటు సరిగా రాకపోయినా కూడా గ్యాస్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది అనమాట. అదొకటి గమనించండి. ఏసీ రూమ్ లో సాధ్యమైనంత వరకు తక్కువ వస్తువులు పెట్టండి. ఒకవేళ పెట్టినా వుడ్ వస్తువులు పెట్టండి. ఐరన్ వస్తువులు ఎక్కువ పెడితే అదొకటి కూలింగ్ పోయింది. రెండోది గ్యాప్లు ఎక్కువ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి. ఆ డోర్లు, విండోస్ వాడినవి ఉంటాయి కదా, అవన్నీ క్లోజ్ చేసేసి అవసరమైతే ప్లాస్టర్ వేసేయండి, కూలింగ్ బయటకు పోకుండా ఉండేది. మీ ఏసీ రూమ్ లో కంపల్సరీగా క్లీన్ గా ఉంచుకోండి. డస్ట్ ఎక్కువ వచ్చే కొందికి ఏసీలోకి వెళ్ళిపోయి డస్ట్ మీకు కూలింగ్ తగ్గించేసిద్ది అనమాట. ఎప్పటికప్పుడు రూమ్ శుభ్రంగా పెట్టుకోండి. చాలా మంది ఇళ్లలో రూమ్ ఫ్రెషర్స్ వాడే ఉంటారు, దానివల్ల రాబోయే రోజుల్లో మీకు ఎలర్జీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అట్లా కాకుండా మీకు కంపల్సరీగా కావాలనుకుంటే కనుక స్ప్రే చేసేటప్పుడు కటన్స్ స్ప్రే చేసుకోండి, అది లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి కటన్స్ స్ప్రే చేస్తే 2-3 days కూడా ఉంటుంది. ఇవన్నీ సూచనలు పాటించి మీ ఏసీని సగానికి సగం బిల్లు తగ్గించుకుంటారని కోరుకుంటూ, ఇంకేదైనా ఈ వీడియో మీద కామెంట్ పెట్టదలుచుకుంటే కామెంట్లో పెట్టండి, మేము నెక్స్ట్ వీడియోలో చెప్తాం. నమస్కారం.